చిట్టి చూరో చిన్నప్పుడు ఆ మనిషి వెనకాల ఉన్న బత్తాకాయలు ఉన్నాయి కదా! ఆ సైజులో ఉండేది గుండ్రంగా బంతిలా చుట్టేస్తే. చిన్న బంతిలా ఉండేది. ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తేదో భూమిని తోసుకుంటూ మరీ పరిగెత్తేది. అట్లాంటిది ఓ చిన్న చిన్న బొమ్మలో మెడకే ఇరికిచ్చేసుకునేది. మేమిద్దరం ఇంకో గేమ్ ఆడేవాళ్ళం. నేను ముద్దు పెడితే తిరిగి నా గడ్డం కొరికేది. పంతం, ప్రేమ రెండూ ఎక్కువే పొట్టిదానికి. ఎలక పిల్లలాగా ఇంతుండేది. స్నానం చేపిస్తే గజగజ వణికేది. టవల్ కప్పితే రెండే 2 సెకండ్స్‌లో నిద్రపోయేది. అప్పుడప్పుడు దాని టాయ్స్ అన్నీ కింద పడేసి దాని మీద టబ్ ఇట్లా పెట్టుంచేవాడిని. కనిపెడతదా లేదా చూద్దామని చెప్పి. రివర్స్ తిప్పి కనిపెట్టి ఏదో ఒక బొమ్మని పంతం బట్టి పట్టుకునేది ఆ రోజుకి. ఇంకా మేము కిచెన్‌లో ఉంటే అయితే అంతే. అప్పుడప్పుడు ఆ గేట్ మధ్యలో హోల్స్‌లో నుంచి కూడా దూరొచ్చేసేది. అందుకనే చివర్లో ఆ డబ్బా అడ్డు పెట్టాం. చూడటానికి పీచ్ మిఠాయిలా ఫ్లఫీగా ఉందా, కానీ ఆ గేట్‌లో పట్టేస్తది అది ప్రయత్నిస్తే. ఇంకా ఫుడ్ విషయంలో అయితే చెప్పక్కర్లా. నా దగ్గర లాక్కొని మరీ తినేది. పెద్దయి నాకు చాదస్తం పెరిగినట్టుంది. ఇప్పుడు నేను నోట్లో కుక్కుతున్నా ఊసేస్తది బయటకి అప్పుడప్పుడు. ఫుడ్ తర్వాత వాకింగ్‌కి తీసుకెళ్తే బౌన్సీగా టెడ్డీ బేర్ ఊగినట్టు ఊగుతుంది కదా! ఇంకా జూమీస్ వస్తే గగనమే. ఇంక దాన్ని పట్టుకోవడం మన వల్ల కాదు. కుందేలు కంటే ఫాస్ట్‌గా పరిగెడుతది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇంత పెద్దగా అయిపోయింది. క్యాంపింగ్‌కెళ్తే నా పక్కనే ఉంటది. దానికి బెల్లీ రబ్స్ కావాలి. క్యాంపింగ్ ఎంజాయ్ చేయదు. చిన్నప్పుడైతే డ్రైవింగ్ చేసేప్పుడు ఇలా చేతిలో పడుకొని ఉండేది ముద్దు ముద్దుగా. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ ఫ్రీ హగ్స్.